ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ మాది తిండి పోటీ వచ్చేసి అయితే వైట్ అన్నం, తెల్లన్నం. చూడండి, తెల్లన్నం, రెండు పాపడాలు, ఒక అరటిపండు, దోసకాయ పచ్చడి, గుత్తొంకాయ. చూడండి, గుత్తొంకాయ అంటే ఎంతమందికి ఇష్టం? గుత్తొంకాయ పట్టుకో. ఇట్లా ఇట్లా ఇష్టం. ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఇలా గుత్తొంకాయ వండుకొని చారు కూడా ఉన్నది. చారు కూడా ఉంది. ఇంకా చారు ఉండని ఇష్టం, పోసుకోవచ్చు. ఎవరు ఇష్టం వాళ్ళు. ఎన్ని పాపడాలు వడవాలి, అరటిపండు వడవాలి, దోసకాయ పచ్చడి, వంకాయ కర్రీ అన్ని వడవాలి. చారు మాత్రం ఇక ఎవరు ఇష్టం ఉన్నంత వాళ్ళు పోసుకోవాలి. గ్రేవీ నాకు ఎక్కువ వేసినా, నువ్వు తక్కువ వేసుకున్నావు. మరి అదే ఇగో అయినా కూడా అంతకు ఇంత కూర ఉడవది, అయిపోదు. ఇంత కూర అయితే అయిపోదు. చాలా రోజులు అయితే వీడియో చేయక, కొన్ని పరిస్థితుల వల్ల, కొంచెం పనుల వల్ల, అందులో శివరాత్రి వచ్చింది. అందరూ అయిపోయినాం. ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారు. మేమైతే బాగా జరుపుకున్నాం. అంటే బాగా జరుపుకున్నాం. శివరాత్రి వచ్చింది, మేము అందులో టూర్కి పోయొచ్చినాం. నిన్న మొత్తం అలసిపోయినట్టు అయిపోయింది. మళ్ళీ ఇవాళైతే డ్యూటీకి వెళ్ళాలి. ఓకేనా? మీరు ఎలా జరుపుకున్నారో శివరాత్రి? అందరు బాగానే జరుపుకుంటారు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. గో అంటానవా? గో మళ్ళా గో అన్నాకే గో లేదు. అయితే కింద పెట్టుకుంటా నేను. ఏదన్నా పెట్టుకో. అన్నం పెట్టిండు. సూపర్. కూర ఎలా ఉంది? బాగుందా? మస్తున్నది. దోసకాయ పచ్చడి మొన్న పెట్టినా కదా ఫ్రెండ్స్, అదే ఇది. ఏమన్నా పోటీ ఉన్నదా? ఏమన్నా ఓడిపోయిన పనిష్మెంట్ ఉన్నదా? పనిష్మెంట్ గానీ జీతాలు వచ్చినాక 200 నెలాఖరు కదా ఫ్రెండ్స్. జీతాలు వచ్చినాక ఎవరు ఓడిపోతే వాళ్ళు 200 ఇవ్వాలి. దోసుకోబోతాడు. కారం బందోబస్తు ఉండు కూడా సూపర్. బాగుంది దోసకాయ పచ్చడి. నాకు చాలా ఇష్టం దోసకాయ పచ్చడి. ఇక కూరలు గీరలు అవసరం లేదు. సైలేజ్ గా తింటాను మరి, అందుకే అడుగుతాను. అంటే నిన్న ఊరికి వచ్చేసరికి పానం అంతా గాబరైంది. ఘోరంగా కొడతాయి. దయచేసి ఎండలు ఎటు ఎవరు ప్రయాణం చేయకండి. అంటే పోయేకాడికి పోయేది ఉంటే మరి ఒకవేళ పోవాలి కదా, తప్పదుగా. పొద్దున్నే పోవాలి, ఎండలో తిరగద్దు. ఎండలో తిరిగినాం అనుకో, చింగులు అంటాడు కూడా బొంగ అయిపోతాడు. అవునా? అవును ఫ్రెండ్స్, ఇప్పుడే బాగా కొడతాను ఎండలు. ఇంకా వచ్చే నెల ఏప్రిల్, మే అయితే ఎట్లా కొడతాయో ఏమో. మాకైతే మస్తు అలసిపోయినట్టు అయిపోయింది, చాలా అంటే చాలా. రోజు తిరిగేటోళ్ళు ఎట్లా తిరుగుతారో వాళ్ళకి ముక్కాలే. తిరుగుడు అలవాటు ఉండాలి. కొంచెం జర్నీ కూడా చేయడం కూడా కొంతమంది పడుతుంది, కొంతమంది పడదు. జర్నీ చేయడం కూడా నిమిషం నడువు అంటేనే అమ్మ అయ్యా పడుతుంది. నాకు ఒక్క 5 నిమిషాలు ఇట్లా ఏదన్నా నడవాలన్నా కూడా మోసొస్తుంది. నాకైతే అలా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు ఒప్పుకుండదు. నేను నడితే ఎంత దూరం ఇంట్లో ఉండి ఎంత పని అయినా చేయమన్నా చేస్తా, కానీ ఎండలో పోవుడైనా బయటికి ఏడికన్నా నడవాలన్నా కూడా అసలే నడిచి అంత ఒప్పుకుంటది. అసలు నడవలేను, అది నా పరిస్థితి. పని అంటవా ఎంత పని అయినా చేస్తా. పత్తేరు డేరబోను, ఎండ పని చేయనంటానే కదా. టైం అయితే చేయలేను, చెప్తాను కదా. నేను చేసే పని ఒకటే, ఏ పనైనా నీడకుంటే పని ఏ పని అయినా చేయగలుగుతా. మిషన్ కుట్టే మనం రోజు ఒక రోజు పొద్దంతా కూర్చొని మోటార్ ఉన్నది కదా నాకు. 5-6 జాకెట్లు అయినా కరెక్ట్
ఫిక్స్ గా అంటే ఎక్కువ అంటే చేయలేను 4-5 బ్లౌజులు అయితే కరెక్ట్ కుడతా లైనింగ్ బ్లౌజులు 5 అయితే కుట్టగలుగుతా ఖచ్చితంగా ఫిక్స్ రప్ప రప్ప కుడతా కుట్టి పడేసి దెబ్బ దెబ్బ కానీ ఎమ్మింగ్ కూడా అలవాట్లేదు చేతి పని కూడా చేసుకుని కూడా అలవాట్లేదు పాపం భావాన్ని అయితే మంచిగా చేస్తుంది చేతి పని కూడా తనే చేసుకుంటది మళ్ళీ బిడ్డ ఉన్నది బిడ్డ అయినా చేస్తుంది ఇప్పుడు ఒకసారి అయిపోతుంది నీ లెక్క మరి ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోను ముచ్చటే ఉండాలి పని ఉండాలి ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోతారా మరి అవునా ఫ్రెండ్స్ ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపెట్టే వాళ్ళు అన్నారా శాస్త్రం అట్లా ఎందుకు వచ్చిందో అంటే ఇట్లే తిండి పెట్టింది ఎవరు వచ్చి పెడితే బయట ముచ్చట పెడతాను వానికి కూర లేదు బువ్వ లేదు ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నది అందుకే వచ్చింది శాస్త్రం ఆ శాస్త్రం అందుకే రావచ్చు ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోయిందని కదా 200 తెలుసా నువ్వు ఎప్పటికీ నన్ను ఓడగొడతావని నేను మోసం చెప్తానా మోసం లేదు కానీ ఇది కూడా అట్లా తింటావు చికెన్ మటన్లు తినకరి చికెన్లు తినద్దట రోగాలతోనే మటన్ కూడా చికెన్ చికెనే కదా అన్న మనం తినం కానీ చికెన్ తినవాళ్ళు తినకండి మటన్ ఇట్లా చేపలు ఏమైనా తెచ్చుకోండి కానీ చేపలు తినండి తినొద్దు చికెన్ చచ్చిపోతాయి కోళ్ళు చికెన్ కోళ్ళను ఒక్కొక్క ఊళ్ళనైతే బాగా బొంద తీసి బొందలు పెడతాలట మట్టి తీసి మట్టిలో పెట్టి కుడతాలట ఎందుకంటే మంచిగా లేదు అది ఇప్పుడు రోగాలతో అంటారు కదా దాని గురించి దంచు విన్నర్ మటన్ ఎప్పుడైనా అంతే కొంచెమైనా ఉంటుంది ఆ కూర అట్లే ఉన్నది ఈ దోసకాయ పచ్చడి అట్లే ఉన్నది ఏదైనా పలుసగా తినడం అలవాటు నాకు అన్నం ఇంత కూర అంతా నువ్వు తింటావు నేనేమో అన్నం ఇంత అయితే గింత కూర ఇంతే పచ్చడి వేసుకుంటా కూరగాయలు ఎక్కువ తినాలి నేనేమో ఇంటికన్నా పోతే కూరలు సేఫ్టీ కూరలు ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి నేను గెలిచిన బాయా ఒక పాట పాడు బాయా పాట పాడే మూడు లేదు పాడు ఎందుకంటే వాళ్ళకి నీ పాట అంటే ఇష్టం కదా చాలా మంది పెడతారు పాట పాడు బ్రో అని పెడతాడు ఆయన పేరు మన కామెంట్ పెడతాడు ఛానల్ లేదు వాళ్ళకు ఆయన పేరు ఏ మీద ఉంటది గుర్తులేదా పాప ఓకే ఛానల్ వాళ్ళకి లేదు కానీ మనకు మంచిగా సపోర్ట్ చేస్తాడు ఆయన చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు షార్ట్ కి ఫుల్ వీడియోకి సపోర్ట్ చేస్తాడు నువ్వు వాడే పాట అంటే ఒక పాట అందుకో ఒక పాట అందుకోమంటే రాదు మనది లోపలికి బాయా పాట పాడు బాయా ఒక పాట పాడు బాయ్యా అన్నట్టు పాడు నువ్వు వాడు నేను తినంతలా పాడతా అందుకో మరి అందుకో తింటా నేను నువ్వు తినంత నువ్వు అందుకోకటి ఒక గేయం ఒక పాట పాడా పుట్టింది పురిటిలోనా అన్న పాట పాడు అత్తది మన పాడలేదా ఇంకేదన్నా పాడు నీ నోటికి వచ్చింది పాడు నేను తినే అంతలో పాడు నీ ఆజ్ఞ లేనిదే శంకరా చిన్న చీమైన గుట్టదు శంకరా ఇంకా పాడు అందుకే వేశావ ఈ శిక్షను తర్వాత పురిటి నొప్పుల్లోనా పాడు గుర్తుంటది చూసుకుంటానైతే వాడతా వేరేదనుకో చిన్నగా చూసుకుంటానైతే వాడతా గానీ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అదే నేను అడుగుతాను అడుగు ఓకే ఆయన అయితే గెలిచిండు మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ నేను ఓడిపోయినా జీతాలు వచ్చినాక 200 అయితే మా జీతాలు వచ్చినాక 200 అయితే నేను ఇవ్వాలా ఇస్తాను ఖచ్చితంగా వాళ్ళ ముందే వీడియోలో నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి చూపెడతా నేను ఓడిపోయినా కాబట్టి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి బాయ్ కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీకు మీ ఒపీనియన్ ఎట్లుంటే అట్లా కామెంట్ చేయండి అయ్యో ఇట్లా చేసారు అట్లా చేసారు అని ఏమను ఎట్లున్నదో మా వీడియో దానిపైన కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను ఇచ్చేది అన్నం తింటాను అందుకని ఇచ్చేది చెప్తాను బాయ్